నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ కి సంబంధించి టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకు సంబంధించిన క్రిస్టల్స్, మీ ప్రాబ్లమ్స్ కి తగినట్టుగా క్రిస్టల్స్ ఏం యూజ్ చేయాలో, అలాగే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేసి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు, ఆ విషయాలు కనుక్కోవాలి, మీ గురించి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు మీ పర్సనల్ సమస్యలకి సంబంధించి. అలాగే ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా స్విచ్ వర్డ్స్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్ ఇలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే నంబర్స్ మీద సంప్రదించి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశి వాళ్ళకి ఈ వీక్ లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అలాగే మీ రిలేషన్షిప్ పరంగా, అంటే దాంపత్య జీవితానికి సంబంధించి, మీ లవ్ లైఫ్ కి సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ మనీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడం వల్ల మేబీ మీకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అది లిమిట్ కూడా అయిపోయి మీరు మీ చేతులతో, అంటే చాలా మంది ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అవి వర్తిస్తే కొన్ని వర్తించినప్పటికీ కూడా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు మీరు పే చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే చిన్నదే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా సమయానికి డాక్టర్ని సంప్రదించండి, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా కాన్షియస్గా ఉండాలి. ఎంత చిన్నదే అయినా కానీ కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళ నెగిటివిటీ కూడా మీ మీద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీ రిలేషన్షిప్లోనే కావచ్చు, మీరు సంపాదించే డబ్బు మీద కావచ్చు, మీ కార్ల మీదో, మీరు ఇల్లు కొనుక్కున్నారనో, ఇలా ప్రతి విషయాల్లో కూడా మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నెగిటివిటీ మీకు చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ దగ్గర ఎంతున్నా, మీరు ఏం సంపాదించినా ఏం లేనట్టే ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, ఇంకో పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు. సో మీరు అందరికీ చెప్పడం వల్ల మీ పనులు అనేవి లేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే వేరే వాళ్ళకి మీ సక్సెస్ని షేర్ చేసుకోండి తప్ప, మీరు స్టార్ట్ చేసే ముందే చెప్తే వేరే వాళ్ళ నరదిష్టి, నరగోల వల్ల మీరు ఏదైతే పని స్టార్ట్ చేశారో అది మధ్యలో ఆగిపోవడం, సరిగ్గా జరగకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల మీద ఎక్కువ కేర్ తీసుకోండి. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఛాలెంజెస్ కానివ్వండి ఎదురవుతూ ఉంటాయి. మీ పవర్స్ అన్నీ కూడా పుల్ బ్యాక్ చేసుకుని ప్రతి ఒక్కటి అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ నుంచి బయటపడడానికో, లేకపోతే ఈ బాధల నుంచి శాశ్వతంగా, అంటే ఆ పర్సన్ దగ్గర నుంచి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా ఫేస్ చెయ్యలేక వాళ్ళ నుంచి దూరం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మీరున్న రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లైఫ్ని రీస్టార్ట్ చేయాలి, కొత్తగా ప్రారంభించాలి. అది ఎలా అయినా సరే పాత వ్యక్తులు కానివ్వండి, పాత మెమరీస్ కానివ్వండి లైఫ్లో ఉండకూడదని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటారు. మీకు నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి కానివ్వండి, మీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి కానివ్వండి దూరంగా ఉండాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఇకపోతే ప్రమోషన్స్కి సంబంధించి సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అన్నిటిలోని చాలా అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఓన్గా బిజినెస్ రన్ చేసే వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. బిజినెస్లో కూడా మీ డిజిటల్ మార్కెట్ ద్వారా కానివ్వండి, ప్రమోషన్స్తో కానివ్వండి బిజినెస్ని ముందుకు తీసుకువెళ్తారు. అలాగే ఒక ఉన్నత స్థాయి వ్యక్తితో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మేబీ కొన్ని జర్నీస్లో కావచ్చు, కొన్ని మీటింగ్స్లో కావచ్చు, మీ స్థాయికి మించిన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దాని ద్వారా మీ కెరియర్కి మంచి జరిగే అవకాశం కూడా ఉంది. ఆల్ ద బెస్ట్.